హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఆంధ్ర. ఈ వీడియోలో పండుగప్ప చేపల పులుసును ఎలా వండాలో చూద్దాము. ఈ పండుగప్ప చేపలు ఈ విధంగా ఉంటాయి. ముందుగా చేపను ముక్కలుగా చేసుకుని వాటి స్కిన్ పైన ఉన్న పులుసంతా తీసుకుని ఉప్పుతో బాగా శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు ఈ చేపల పులుసుకి మసాలా పేస్ట్ని రెడీ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకుని 2 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలను, 2 స్పూన్ల ధనియాలను, 1 స్పూన్ జీలకర్రను, 2 యాలకులను, 1 స్పూన్ గసగసాలను, 5 ఇంచుల దాల్చిన చెక్కను, 15 లవంగాలను, 5-6 వెల్లుల్లి రెమ్మలను, 4 చిన్న సైజులో ఉన్న అల్లం ముక్కలను వేసి మెత్తగా పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని 100 గ్రాముల నూనె పోసి నూనె వేడి అయిన తర్వాత 3 పచ్చిమిరపకాయ ముక్కలను, చితక్కొట్టిన 3 వెల్లుల్లి రెమ్మలను, 2 రెబ్బల కరివేపాకు, 1/2 స్పూన్ జీలకర్రను వేసి వేయించాలి. తర్వాత ఈ చేపల ముక్కలలో మసాలా పేస్ట్ను, రుచికి తగినట్లుగా ఉప్పును, కొద్దిగా పసుపును, 4 స్పూన్ల కారాన్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత చేప ముక్కలను కూడా వేసి ఒకసారి కుదపాలి. గరిటె పెట్టకుండా ఇలా కుదుపుకుంటూ ఉండాలి. ఇలా మసాలా అంతా 5-6 నిమిషాలు వేగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు రసాన్ని పోసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాలు ఉంచాలి. 15 నిమిషాలు అయిన తర్వాత పులుసు ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది. తర్వాత మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు ఉంచాలి. అంతే, స్పైసీగా ఉండే పండుగప్ప చేపల పులుసు రెడీ అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా ఈ ఛానల్ని ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.